నమస్తే, వెల్కమ్ టు పీపుల్ టీవీ న్యూస్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ పోలీసుల గాలింపు స్పందించిన రామ్ గోపాల్ వర్మ. సిరిసిల్లలో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. కదిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్. రాజధాని అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత భవిష్యత్తు అంతా డీప్ టెక్నాలజీ, కృత్రిమ మేధ లాంటి నూతన సాంకేతికత పైన ఆధారపడి ఉంటుందన్నారు. నూతన ఐటీ పాలసీపై సీఎం మంగళవారం తన కార్యాలయంలో సమీక్షించారు. ఐటీ సంస్థలు, ఐటీ డెవలపర్లకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలపై చర్చించారు. హైదరాబాద్లో ఐటీని ప్రమోట్ చేసేందుకు హైటెక్ సిటీ నిర్మించాం. ప్రస్తుతం డీప్ టెక్నాలజీతో వచ్చే అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ఐకానిక్ భవనం ఉండాలి. రాష్ట్రంలో 2029 కల్లా 5 లక్షలు, 2034 నాటికి 10 లక్షలు వర్క్షన్లు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలి. కోవర్కింగ్ స్పేస్లు, కార్యాలయ సముదాయాలు నిర్మాణానికి అవసరమైన భూములను రాయితీపై లీజుకు ఇవ్వాలి. సింగిల్ విండో విధానంలో మౌలిక వసతుల కల్పనకు అనుమతులు మంజూరు చేయాలి. ఐటీ సంస్థలను పరిశ్రమల, విద్యుత్, ట్రాఫిక్ ఎందుకు తీసుకురావాలి. స్టార్టప్ పాలసీలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 25 లక్షల వరకు సీడ్ ఫీడింగ్ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే మరిగా ఈరోజు రాష్ట్రంలో మనందరం కూడా అనునిత్యం మన ఆలోచన విధానానికి పదును పెట్టి పాజిటివ్గా ఆలోచిస్తే ఏదైనా సాధ్యం. ప్రజల హక్కుల్ని కాపాడదాం, పరిరక్షిద్దాం. వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ, హ్యాపీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాం. అది ఒక వెల్త్ ఉంటే చాలదు, ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం ఉంటేనే చాలదు, ఆనందంగా ఉండాలి. నేను అందుకనే ఎన్నోసార్లు చెప్తున్నా, మీరందరూ హార్డ్ వర్క్ చేయడం కాదు, స్మార్ట్ వర్క్ చేసేది నేర్చుకుంటే ఏదైనా సాధ్యం. 24 గంటలు కూర్చొని పనిచేసే రోజులు అయిపోయినాయి. ఎంత స్మార్ట్గా పనిచేస్తారో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఒకప్పుడు రాత్రి 12, 11 వరకు మీ దగ్గర పని చేయించేవాడిని. ఇప్పుడు 6 గంటల తర్వాత మీటింగ్లు వీలైనంత వరకు అవాయిడ్ చేస్తున్నా. అది ఇంకా పాటిస్తా. అందరం కూడా రాజ్యాంగాన్ని మరొక్కసారి ఆలోచించుకొని స్మార్ట్గా పనిచేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, అయితే మీ ఒక్కరే కాకుండా మనం సమావేశమయ్యాం. మన వరకే ఈ రాజ్యాంగ స్ఫూర్తి పరిమితం కాకుండా ప్రజల్లోకి కూడా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. ఇది కూడా మనం రిమైండ్ చేయాల్సిన అవసరం ఉంది. అదే బ్యూటీ ఆఫ్ రాజ్యాంగం. ప్రతి ఒక్కరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు హక్కుల గురించే మాట్లాడతాం కానీ బాధ్యతల గురించి మాట్లాడడం లేదు. ఈ రెండు బ్యాలెన్స్ చేసినప్పుడే ఈ రాజ్యాంగ ఫలితాలు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ప్రతి సంవత్సరం దీన్ని మనం ఆలోచించుకోవాలి. అనునిత్యం ఏ పని చేసినా రాజ్యాంగ స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకొని ఆ రాజ్యాంగం ద్వారా ఈ స్థాయికి వచ్చిన మనం ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడాలని ఆలోచించగలిగితే తద్వారా దేశానికి ఉపయోగపడుతుంది. ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, ఇది మామూలుగా అయితే నిన్ననే ఈ నిర్ణయం చేశాం. ఇది రాబోయే రోజుల్లో అడ్వాన్స్గా ప్లాన్ చేద్దాం. ప్రతి ఒక్క ఊర్లో ఇప్పుడే ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు చెప్పినట్టు చిన్న పిల్లలకు కూడా రాజ్యాంగం పట్ల పూర్తిగా అవగాహన రావాలి. ఈ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తుల యొక్క త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి, వారికి నివాళులర్పించాలి. అందుకే నేను రిలీజియన్తో ఎందుకు కంపేర్ చేశానంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు అనునిత్యం దేవుణ్ణి ప్రార్థిస్తాం, రాజ్యాంగాన్ని ఎవరు ఆలోచించాం. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి,
ఏదో డ్యూటీ చేస్తున్నాను అనుకుంటాను తప్ప ఆ డ్యూటీ చేయడానికి ప్రేరణ ఏంటి అనేది ఎవ్వరూ ఆలోచించడం లేదు. కాబట్టి అది కూడా ఆలోచించినప్పుడు ఇంకా డెడికేషన్ వస్తుంది, తద్వారా ఒక బాధ్యత వస్తుంది, ఒక అకౌంటబిలిటీ వస్తుంది. ఈ విషయం కూడా మీరు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి. Now we will have the reading of the preamble of the Constitution. I request all of you to stand up, and I request Honorable Chief Minister to please lead the reading of the preamble. ఏపీ పోలీసులు గాలింపు నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ వీడియోను విడుదల చేశారు. కేసులకు తానేమీ భయపడటం లేదని తెలిపారు. తాను పోస్టులు పెట్టిన వారికి కాకుండా సంబంధం లేని వారి మనోభావాలు దెబ్బతింటే ఈ కేసులు, శిక్షలు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్లో ఉన్నారని, నిర్మాతకు నష్టం వస్తుందని విచారణకు రాకపోతున్నట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వ్యూహం, సినిమా ప్రమోషన్ సమయంలో తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా సామాజిక మాధ్యమం వేదికగా రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల తెదేపా ప్రధాన కార్యదర్శి రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా పోలీసులు వర్మపై కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసం వద్దకు ఇటీవల వెళ్లారు. ఈ నేపథ్యంలో వర్మ వీడియో విడుదల చేశారు. ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో, 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో నలుగురికి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఇక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ, ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే. అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు. బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని, కేసీఆర్ చేసిన పోరాటాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని కొనియాడారు. ఆయన నాటిన మహావృక్షమే బీఆర్ఎస్ అని ఎవరూ భయపడొద్దని, రాబోయే రోజుల్లో మన పార్టీకి మనకు ఉజ్వల భవిష్యత్తు ఉందని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, మళ్లీ మనమే రావాలని కోరుకుంటున్నారని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్దే విజయమని ధీమా వ్యక్తం చేశారు. సిరిసిల్ల తెలంగాణ భవనంలో తోట
అగయ్య అధ్యక్షతన నిర్వహించిన దీక్ష దివాస్ సన్నాహక సమావేశానికి ఆయన హాజరై దిశానిర్దేశం చేశారు. దీక్ష దివాస్ కు జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాజకీయ జీవితంలో కష్టాలు రావడం సహజమని, అవి దాటుకుంటూ ముందుకు వెళ్లాలని శ్రేణులకు నిర్దేశం చేశారు. వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఎన్నికల్లో మా మీద గెలవలేరు. ఇప్పుడు వరుసగా 5వ సారి నేను ఇక్కడ ఎమ్మెల్యేను, 5 ఎన్నికల్లో గెలిచిన. ఇక్కడ కాదు, మీతో ఎలక్షన్లో గెలిచే దమ్ము లేదు. ఏం చేయాలి మరి? ఇలా గెలిచినాం కదా, ప్రభుత్వం వచ్చింది కదా అని అడ్డం పెట్టుకొని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజలు చీత్కరిస్తున్నా, ప్రజలు పక్కకొద్దు మీరు చీకొడుతున్నా, ఇవాళ అధికారులను అడ్డం పెట్టుకుని ఊరేగుతున్న సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళకి చెప్తున్నా నేను. కనీసం వీళ్ళకి ఎంత తెలివి తక్కువలంటే నేను మొన్న చూసి నవ్వుకున్నా. ముఖ్యమంత్రి వచ్చిండు జిల్లాకు, ఏదో 4 మంచి మాటలు చెప్పిపోతారేమో అనుకున్నా. ఈ ముఖ్యమంత్రితో బాధ ఏంటంటే, ఆయన బాలల దినోత్సవం కోతే కేసీఆర్ని తిట్టుడు, బాలల దినోత్సవం కోతే చార్మినార్ కాడ రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర కోతే అక్కడ కేసీఆర్ని తిడతాడు. ఆఖరికి ఆయన బర్త్డే చేసుకుని యాదగిరి గుట్టకు పోయిన ఆ రోజు కూడా కేసీఆర్ని తిడుతుంది. ఇక సిరిసిల్లకు వచ్చినాక ఎట్లా తిడతాడు, నీకు తెలుసు నాకు తెలుసు. ఇక ఒకటే తిట్లు. ఏమున్నది పరిపాలన? సంవత్సరం చూస్తే ఏం జరుగుతున్నది? కేసీఆర్ దేవుని మీద ఒట్లు, కేసీఆర్ ను తిట్లు, హామీలకు మాత్రం తూట్లు. ఏమున్నది అంతకంటే పీకింది? నువ్వు మీరు ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్లు, కేసీఆర్ కు తిట్లు, హామీలకు తూట్లు. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీ మాత్రమే అమలైంది. ఇంకొక్కటని అమలైందా? రుణమాఫీ అన్నం అయిందా? కాలేదు. ఊళ్ళల్లో కొద్ది ఇబ్బలు కొట్టట్టున్నారు కాంగ్రెస్ వాళ్ళను. మొన్న మీరు చూసిండ్రు కొడంగల్లా ఏమైంది? కొడంగల్లా సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి. ఇప్పుడు సొంత నియోజకవర్గంలో లొల్లైంది. మా దగ్గర కూడా అయింది, ఇక్కడ నేరేళ్ళలో అయింది. నేను పోలేదు హాస్పిటల్కు, వేములవాడకు పోయినా. వేములవాడ పోయి మొత్తం ఆ నేరేళ్ల బాధితులు అక్కడుంటే కలిసిన, వాళ్ళకి న్యాయం చేస్తాను మాట ఇచ్చినా, ఎంతో కొంత న్యాయం చేసే ప్రయత్నం చేసిన. సరే, మీరు దాన్ని రాజకీయం చేయవేనరు, ఎందెందో చేస్తామనుకున్నారు. ఆఖరికి మళ్ళీ అదే నేరేళ్లలో నాకు ఆ గ్రామంలో కూడా బ్రహ్మాండమైన మెజారిటీ ఇచ్చి మా నాయకులందరూ తంగలపల్లిలో, ఆ గ్రామంలో ఉండే దళితులు, బీసీలు, ఆ గ్రామంలో ఉండే ప్రతి వర్గం మళ్ళా కేసీఆర్ గారి నాయకత్వానికే, మీరు ఎంత రాజకీయం చేయవైనా మళ్ళా కేసీఆర్ గారికే ఓట్లు కూడా వేసిండ్రు. అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా పొరపాట్లు జరిగితే, తప్పులు జరిగితే, తెలియకనో తెలిసో జరిగితే పాలకులకు ఉండాల్సిన ఇంగితం ఏంటంటే పోవాలి, కూసోవాలి, అవసరమైతే 4 దొబ్బులు తినాలి, కానీ వాళ్ళ మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా ఏం చేస్తున్నారండి? ఇవాళ కొడంగల్లో పేదల రైతుల భూములు గుంజుకుంటారట. 60 లక్షలు 70 లక్షల ఎకరం చేసే భూమిని గుంజుకునే ప్రయత్నం. పాపం రైతులు అడిగిండ్రు, మాకు ఎక్కువ రేటు చూస్తామన్నారు. మాట్లాడినోడు ఉన్నాడు వాళ్ళతో. 9 నెలల నుంచి కొట్లాడుతుంటే అడిగినోడు లేడు, మాట్లాడినోడు లేడు, కనీసం పట్టించుకున్నోడు లేడు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం. సరే, ముఖ్యమంత్రి అంటే బిజీగా ఉంటాడు, పర్వాలేదు అనుకోవచ్చు, కానీ ఆయన మాట్లాడాడు. వాళ్ళు అన్నున్నాడు అక్కడ తిరుపతి రెడ్డి అని, ఆయన దాదాగిరి గుండాగిరి. ఇక మీదికెళ్ళి ఆ జిల్లా మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. పరిశ్రమల మంత్రి ఉన్నాడు, ఆయన పట్టించుకోడు. మరి 9 నెలలు ఎవరు పట్టించుకోరు. టెంట్లు వేసిండ్రు, లొల్లి పెట్టిండ్రు, పాదయాత్ర చేసిండ్రు. ఆఖరికి కలెక్టరు, అధికారులు పోయి ప్రజాభిప్రాయ సేకరణ, బహిరంగ విచారణ పెడితే కడుపు మండిన రైతులు నిరసన చెప్పిండ్రు, వాళ్ళని ఉరికిచ్చిండ్రు. కలెక్టర్ పోయింది కాబట్టి ఉరికిచ్చిండ్రు. అదే రేవంత్ రెడ్డి పోతే మాత్రం ఉరికిచ్చకూడదు పక్క. ఇది ఇవాళ పరిస్థితి రాష్ట్రంలో. ఏం చేసినావు సంవత్సర కాలంలో అని చూస్తే ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఒకటి చేసిన పని, అదాని కోసం చేసిండు పని, అల్లుని కోసం చేస్తున్నాడు, తమ్ముళ్ళ కోసం అన్నల కోసం చేస్తున్నాడు, బావమరిదికి అమృతాన్ని పంచి పెడుతున్నాడు. ఇక పోయిండు, ఢిల్లీకి పోయిండు. 28 సార్లు ఎక్కే విమానం, దిగే విమానం. ఫ్లైట్ ఖర్చులు బొక్క తప్ప వచ్చింది ఏమీ లేదు. 28 సార్లు పోతే 28 రూపాయలు కూడా రాలే. ఇది వాస్తవం. ఒక రేవంత్ రెడ్డే కాదు, 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. 8 మంది 8 రూపాయలు తెచ్చిర్రు ఇప్పటికి సంవత్సరంలో. గది పరిస్థితి. అందుకే ఇవాళ తెలంగాణలో అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి. అర్థం కానో లెవెల్ లేరు. చాలా సార్లు నేను పోతుంటే అటు ఇటు తిరుగుతుంటే మాకు విచిత్రమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న హైదరాబాద్ లో నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొకడికి పోతున్నా. పార్టీ ఆఫీస్కి పోతుంటే ఒక దగ్గర సిగ్నల్ పడ్డది. బంజారా హిల్స్ లో సెంటర్ అని ఉంటుంది, ఆడ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడితే నా పక్కకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో బైసాబ్ నడుతున్న బైసాబ్ పేరు మహమూద్. ఆదాబ్ సాబ్ అన్నాడు. ఆదాబ్ భాయ్ అంటే అన్నాక क्या है साहब, केसीआर साहब जाने के बाद बर्बाद हो गया हमारा हालत, क्या है ये అన్నాడు. क्या है అంటే मैं क्या करूं भाई, मैं अभी तो हूं नहीं, నన్నేం చేయమంటావు భాయ్ నేనంటే. ఇక జోగి రాసుకుంటే బుడిద రాలినట్టు
నేను లేకపోతే నువ్వు లేకపోతే ఏం చెప్పుకోవాలని నేనంటే అంటే ఆయన ఏమన్నాడు క్యా కర్నా సాబ్ అనమాట ఇక ఆడ సిగ్నల్ పడతలేదు మరి ముచ్చట రెండవట్టే నేనన్నా క్యా కర్నా ఫిర్ 4 సార్లు ఇంతజార్ కర్నా అన్న ఏక్ ఓట్ కా సజా 5 సార్లైనా ఒకసారి తప్పు చేస్తే 5 ఏళ్ళు మరి ఏం చేస్తాం మరి ఇంకో 4 ఏళ్ళు ఎదురు చూడాలి ఏం చేస్తామని నేనన్నా అంటే ఆయన ఏమంటుండే తెలుసా నన్ను మహమూద్ భాయ్ క్యా సాబ్ కోయి తర్కీబ్ నీయే క్యా ఏమన్నా ఉపాయం లేదా అంటుండు ఉపాయం లేదు కాపాయం లేదు ఇంకో 4 ఏళ్ళు కొట్లాడుడే ఉన్నది ఏం లేదు కాంగ్రెస్ వాళ్ళు కద్రి పట్టణం నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగేంద్రనాథ్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పలక ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. 1949లో రాజ్యాంగం అంగీకరించడం జరిగిందన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో రూపొందిన ఈ రాజ్యాంగం మన దేశానికి మార్గదర్శిగా నిలుస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రాజ్యాంగమని ప్రత్యేక కలిగి ఉంది. ఈ రోజు మనం రాజ్యాంగ విలువలను గౌరవించి అందులోని హక్కులు, బాధ్యతలను గుర్తు చేశారు. ఏ రోజైతే భారతదేశంలో గల చిట్ట చివరి వ్యక్తికి రాజ్యాంగ ఫలాలు అందుతాయో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి ఘనమైన నివాళి అర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ నాయకులు ఆనంద్, ఎంఈఎఫ్ కదిరి డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసులు, అదనపు ప్రధాన కార్యదర్శి కిష్టప్ప, ఆర్టీసీ గంగరాజు, ఎంఆర్పీఎస్ కదిరి వినాయకులు విశ్వనాథ్, గుండ్రాల నాగరాజు, నరసింహ, కుళ్ళాయప్ప, ప్రవీణ్, రామాంజీ, నాగప్ప, నాగభూషణం, సిద్ధు, తేజ తదితరులు పాల్గొన్నారు. దినోత్సవానికి విచ్చేసినటువంటి ఒక్కరికి భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగానికి ఆమోదం తెలియడం జరిగింది. దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశం మొత్తం ఘనంగా జరుపుకోవడం మనమందరికీ తెలిసిన విషయమే. ఇదే సందర్భంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశంలో అనేక మతాలు, అనేక కులాలు, వివిధ భిన్నత్వం గల ప్రజానికం కలిగి ఉన్నారనే ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి తన జీవితాన్ని పణంగా పెట్టి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగింది. ఆ భారత రాజ్యాంగమే ఈరోజు భారతదేశానికి మార్గదర్శిగా ఉందని నేను తెలియజేస్తున్నాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దినోత్సవం జరుపుకుంటున్నటువంటి మన భారతీయులందరికీ శుభాకాంక్షలు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ భారతదేశానికి ఒక రాజ్యాంగం అనేది కావాలని చెప్పేసి ఆనాటి స్వాతంత్ర సమరయోధులు మరియు మంచి లీడర్స్ సూచించడం జరిగింది. దానికి అనుగుణంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచనా కమిటీకి అధ్యక్షత వహించి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లోనే తన నివేదికలో భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ లేనటువంటి రాజ్యాంగము, లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. మరి ఈ రాజ్యాంగము 1949వ సంవత్సరము నవంబర్ 26వ తేదీన ఆమోదం పొందింది. పండుగ రోజు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన ప్రజాస్వామ్యానికి ఉపయోగపడేటువంటి రాజ్యాంగాన్ని అమలు చేపట్టిన రోజు ఈరోజు. దీనిలో ముఖ్య అంశంగా మనము పండుగ వాతావరణం చోటు చేసుకుంది. రాజ్యాంగ పరిషత్తు సుమారుగా 292 మంది రాజ్యాంగ పరిషత్తు బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత జరిగింది. వారు సుమారుగా 22 కమిటీలను వేయడం జరిగింది. దాంట్లో డ్రాఫ్టింగ్ కమిటీగా బాబు జగజీవన్ గారు అంబేద్కర్ గారు రచనా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకొని సుమారుగా 2 సంవత్సరంలో 11 నెలల 18 రోజులు రాజ్యాంగ రచన కావించడం జరిగినది. దీనిలో కూడా సుమారుగా 7 మంది సభ్యులు ఉన్నారు. కాబట్టి ఇంత శ్రమకు వచ్చి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడటకు శాసన, రాజకీయ అన్ని రంగాలు కూడా దీనికి కట్టుబడి ఉంటాయి. కాబట్టి దేశానికి భారతదేశం మొత్తము జరుపుకోవడం జరిగింది. భారతదేశంలో భారతీయ పౌరులందరికీ ఒక కవచంలాగా రాజ్యాంగాన్ని నిర్వహించిన భారతరత్న అవార్డు గ్రహీత బిఆర్ అంబేద్కర్, ప్రపంచ మేధావి,
అన్ని విధాల అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించి రాజ్యాంగంలోని ప్రతి ఒక్క అంశాన్ని క్షుణ్ణంగా ఈరోజు మనము చదువుతున్నాం. ఈ రాజ్యాంగాన్ని మనము గతంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఈ రాజ్యాంగాన్ని ప్రపంచ మేధావులే ఏ విధంగా తప్పుదాలు పట్టించాలంటే రాజ్యాంగం ముందుకు వస్తుంది. ఈ రాజ్యాంగాన్ని మనం ప్రపంచ మేధావులందరూ ఎన్నో విధాలుగా దాన్ని అడ్డుదారి తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా ఎవరి వల్ల కావడం లేదు, ప్రపంచ మేధావుల వల్ల కూడా కాలేదు. అలాంటి రాజ్యాంగాన్ని మన బిఆర్ అంబేద్కర్ మనకు ప్రవేశపెట్టిపోయారు. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని గురించి 1949లో నవంబర్ 26వ తేదీన ఇంప్లిమెంట్ జరిగి ప్రపంచవ్యాప్తంగా ఈ రాజ్యాంగాన్ని అమలుపరిచి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి ఈ రాజ్యాంగం ముఖ్యముడిగా ఉంది. ఇది అందరం గమనించి ప్రతి ఒక్కరికి రక్షణ కవచంలాగా ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తుంది. మెట్టపల్లి మరియు కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రులను సందర్శించి మెడికల్ రోగులకు ఇచ్చేటువంటి మాత్రలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు. మాత్రలు ఎప్పుడు అందుబాటులో ఉంచాలని, ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇబ్బంది కాకుండా ఉండాలని చెప్పారు. రోగుల దగ్గరికి వెళ్లి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు ఎలా ట్రీట్మెంట్ చేస్తున్నారని తెలుసుకున్నారు. వంటశాలను సందర్శించి ఎలాంటి ఆహారం అందిస్తున్నారని, ఎప్పటికప్పుడు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. రిజిస్టర్ను పరిశీలించారు. ఆసుపత్రిని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కోరుట్ల పట్టణంలోని డయాలసిస్ సెంటర్ని పరిశీలించారు. మెట్పల్లిలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఆ విషయాన్ని చర్చించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని విచారం వ్యక్తం చేశారు. మనకి ఆక్సిజన్ ఆల్మోస్ట్ 78,000 పర్ మంత్ వస్తుంది. ఇంకెక్కడ లేదా ప్లేస్ వాళ్ళకి మనం షెడ్యూల్ వేసుకుంటాం. మన దగ్గర ప్లేస్ సార్ వీళ్ళు 3 బిల్ ఫ్యాక్షన్ పెట్టేస్తే ఒకటి వస్తుంది 1.2% ఇంకా రెండు పెండింగ్. ఇది మా యశోద హాస్పిటల్ మంచి ల్యాబ్ మంచి వాడుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం, ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏపీ పోలీసుల గాలింపు, స్పందించిన రామ్ గోపాల్ వర్మ. సిరిసిల్లలో దీక్ష దివాస్ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్. కదిరిలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. ప్రభుత్వ ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.